तेलंगाना के वजीर बल्दी नज़्म नक्श व शहरी तरक्की के तारक रामाराव ने आज शहर हैदराबाद के बालानगर फ्लाईओवर का इफ्तिताह अंजाम दिया। उन्होंने इस फ्लाईओवर को बाबू जगजीवन राम का नाम दिया। वजीर मौसूफ ने मुल्क के साबिक वज़ीर दिफा को भरपूर खराज अक़ीदत पेश किया। उन्होंने प्रोजेक्ट की तामीर में हिस्सा लेने वाली खातून मजदूर की मसाई का एतराफ़ करते हुए एक मजदूर शिवम्मा से ख्वाहिश की है कि वो रस्मी तौर पर इस फ्लाईओवर का इफ्तिताह अंजाम दे। तारक रामाराव ने इस खातून मजदूर के साथ इस फ्लाईओवर का इफ्तिताह किया। इस मौके पर वजीर मौसूफ ने कहा कि क़ब्ल-ए-अज़ी इस इलाके में ट्रैफिक के मसाइल थे। इन मसाइल को हल करने के लिए वज़ीर आला के चंद्रशेखर राव स्ट्रेटेजिक रोड डेवलपमेंट प्लान का तहत इंफ्रास्ट्रक्चर को फरोग़ दे रहे हैं। कुकटपल्ली इलाके में ही तकरीबन 1000 करोड़ रुपये मालियत के काम अंजाम दिए गए हैं। उन्होंने कहा कि शहर हैदराबाद के शुमाली हिस्से में बाज़ प्रोजेक्ट्स की अंजाम दही में रुकावट हो रही है, क्योंकि मरकजी हुकूमत हसूल अराजी के सिलसिले में रियासती हुकूमत की बार बार की जाने वाली दरख्वास्तों को नजरअंदाज कर रही है। ఇతర కార్పొరేటర్ మిత్రులందరికీ పేరు పేరున కుకట్పల్లి గుంబులాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్ మిత్రులకి, మా జోనల్ కమిషనర్ శ్రీమతి మమతా గారు, మా హెచ్ఎండిఏ యువ ఐఏఎస్ అధికారి సంతోష్ గారు, హెచ్ఎండిఏ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడారు. 40 సంవత్సరాల కాల ఈ ప్రాంతంలో మొత్తం హైదరాబాద్ లోనే ట్రాఫిక్ సమస్యతో అత్యంత దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నది ఈ బాలనగర్ జంక్షన్ అనే మాట వారు చెప్పడం జరిగింది. కుకట్పల్లి నుంచి కంటోన్మెంట్ పోయే వాళ్ళు కానీ, గుద్బులాపూర్ పోయే వాళ్ళు కానీ, లేదా కిందికి మెదక్ జిల్లాకి నర్సాపూర్ కానీ ఇంకా అట్కాయించిపోతామనే ఒక భయం, ఒక బాధ అందరికీ ఉండేది. అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే తీసుకున్న స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వ్యూహాత్మక రహదారుల విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు మొత్తం 30,000 కోట్ల ప్రణాళికలో భాగంగా మొదటి దశలో 6,000 కోట్లతో వివిధ అండర్ పాస్లు, బ్రిడ్జీలు, ఈ నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలోనే దాదాపు 1000 కోట్ల పైచిలకు డబ్బులతో ఈరోజు రహదారుల విస్తరణ కానీ, లేదా ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్ల నిర్మాణం కానీ గత 7 ఏళ్లలో జరిగింది. ఇంకా కొన్ని పనులు ఎస్ఆర్డిపిలో జరుగుతూ ఉన్నాయి, ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ కూడా అతి త్వరలోనే హైదరాబాద్ ప్రజలకి మరింత మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను అందించేదానికి, రవాణా వ్యవస్థని మరింత సులభతరం చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఒకవైపు జిహెచ్ఎంసి, మరొక వైపు హెచ్ఎండిఏ, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కలిసి ఈ రోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలను హైదరాబాద్ మహానగరంలో తీసుకుంటా ఉన్నాయి. ఈ బ్రిడ్జిని ప్రత్యేకంగా హెచ్ఎండిఏ ద్వారా మనం నిర్మాణం చేయడం జరిగింది. నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మంచి మాట అన్నారు. హెచ్ఎండిఏ ద్వారా నిర్మాణం చేసిన ఈ బ్రిడ్జికి ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారి పేరు పెట్టమని కోరినారు. చాలా మంచి ఆలోచన, మంచి సూచన. ఈ బాలానగర్ బ్రిడ్జికి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి పేరును నిర్ణయిస్తున్నాం. దాని వెంటనే అధికారికంగా ఉత్తర్వులు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ లో గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ప్రజలు కానీ, పత్తనగర్ కానీ, బాలనగర్ కానీ, ఉత్తరపూర్ వచ్చేటటువంటి కానీ, పొట్టంచెరు వచ్చేటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. నిజంగా ఎంతో మంత్రులు వచ్చారు, మినిస్టర్ పనిచేశారు, కేంద్ర మంత్రులు ఇద్దరు పనిచేసి కూడా ఇక్కడే కాదు, మొట్టమొదటిసారిగా జైంటూ బ్రిడ్జ్ 125 కోట్లతో, అండర్ పాస్ అది 75 కోట్లతో, హైదరాబాద్ అయ్యప్ప సొసైటీ 125 కోట్లతో, ఆ శ్రీనివాస్ అన్న యాదవ్ నాయకత్వంలో పత్తనగర్ బ్రిడ్జ్ వైండింగ్ విషయంలో కానీ,